నిన్న ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పంపిణీలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. మంత్రి ఉత్తమ్. అడ్డగూడూరు బొల్లిని గూడెం రహదారిని మంజూరు చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి. త్వరలోనే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేస్తాం. తుంగతుర్తికి దేవాదుల ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నికార్సైన కార్యకర్తలు ఉన్నారు. తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఈయన పేరేంటి జగదీష్ రెడ్డి పైన కూడా కొంచెం గట్టిగానే స్పందించారు. ఈయన గోదావరి జలాలదే అంటున్నారు. మీరు 10 సంవత్సరాలు మీరు ఏడ నుంచి తెచ్చారు గోదావరి జలాలు? నాయన జగదీష్ రెడ్డి, గోదావరి జలాలు తెచ్చుడంటే మీ సార్కి గ్లాసులో పెగ్గు పోసినంత తేలిక కాదు గోదావరి జలాలు తెచ్చుడంటే అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. కార్డుల మంజూరు అయితే జరుగుంది. సరే, దాంట్లో కూడా కొంత మీ సేవ ఈ సేవా కేంద్రాల్లో అప్లై చేసినప్పుడు కొంతమంది 500, 1000 రూపాయలు తీసుకున్నారు కొంతమంది. ఆ తర్వాత కొంతమంది అయితే ఈ నాయకుల పక్కన ఉంటే మనుషులు ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళు నీ పేరు రేషన్ కార్డులో ఉంది, మరి దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కార్డు కొట్టేయించాలా మరి ఉంచిపించాలా, నువ్వు మరి నాకు ఎంత ఇస్తావు అని చెప్పి అట్లా 2000, 3000, 5000 కూడా వసూలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మొత్తం మీద ఏది అయితేనేమి ఎట్టకేలకు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రేషన్ కార్డు నేను ఇష్యూ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరగలేదు. సో ఇదే మొట్టమొదటి అధికారిక తెలంగాణ రేషన్ కార్డుగా చెప్పుకోవచ్చు మనం. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డుల మీద మనకి ఈ ఏపీ లోగోనే ఉండేది. సో ఇప్పటికైనా మేల్కొన్నారు. ఎట్లీస్ట్ మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంట. ఈ 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మొన్న మనం ఒక ఆయనతో ఇంటర్వ్యూ చేసాం. ఆయన చెప్తున్నారు అసలు 1,00,000 సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తున్నారా, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కలుపుకొని చెప్తున్నారో అది ఆయనకే తెలవాలి. కానీ సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది అసలు అవ్వని పని. ప్రతి సంవత్సరం మన దగ్గర ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్మెంట్ అవుతున్నారు, వీళ్ళని కొత్త వాళ్ళని ఎలా రిక్రూట్మెంట్ చేస్తున్నారు అన్నది ఒక లెక్క. దాని తర్వాత ఈయనేమన్నాడు ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన కేసీఆర్ అన్నప్పుడు 5,000 డిఎస్సీ వేస్తే 5,000 డిఎస్సీ అసలు డిఎస్సీయా, మేము రాగానే జంబో డిఎస్సీ వేస్తాం, అసలు జాబ్ క్యాలెండరు, ఇక వామ్మో మాకు జాబులు వద్దురా నాయనా అని ప్రజలు విద్యార్థులు ఎవరైతే వాళ్ళు అంటున్నారు, కొంత గ్యాప్ ఇవ్వండి, ఇన్ని ఎగ్జామ్స్ మేము ఒకేసారి రాయలేకపోతున్నాం, ఇన్ని జాబ్ నోటిఫికేషన్ మేము ఎక్కడ చూడలేమని చెప్పి మీరు అంటున్నారు. కానీ బయట సీన్ చూస్తే అక్కడ అశోక్ నగర్ పోయి చూస్తే ఈ రోజుకి మీరు ఎవరైనా కనపడితే కొడదామనే చూస్తున్నారు. వాళ్ళు వచ్చి దాదాపుగా ఇంకొక 2-3 నెలలు పోతే 2 సంవత్సరాలు అయిపోద్ది. ఇంతవరకు జాబ్ నోటిఫికేషన్లు సరిగ్గా లేవు. అరాకొర జాబ్ నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్లు లేవు. దారుణం. మీరు చెప్పిన ఈ మెగా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, జంబో డిఎస్సి అని ఏవైతే కబుర్లు చెప్పారో అవైతే అక్షర దూరం, అసలు అందుబాటులో కాదు కదా, ఎక్కడో ప్రపంచం చివరి ఉన్నాయి అవి. ఉద్యోగాల కల్పనలో అయితే అట్టర్ ఫెయిల్యూర్ మీరు. నెక్స్ట్ కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటున్నారు. ఎవరితో చర్చిస్తారు, ఏం చర్చిస్తారు కాళేశ్వరం పైన అనేది ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అందరూ అడుగుతున్న ప్రశ్న. మీరు చర్చకు సిద్ధం అంటున్నారు, రైట్, వెరీ గుడ్. ఎవరితో చర్చిస్తారు, ఏ అంశంపై చర్చించాలి మనం? ఇట్స్ వెరీ క్లియర్. కాళేశ్వరంలో పెద్ద కుంభకోణం జరిగింది. తుమ్మిడిహట్ వద్ద కట్టాల్సిన కాళేశ్వరాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు, కమిషన్ల కోసం కక్కుర్తిపడే ఇక్కడికి తీసుకొచ్చి కట్టారు కాళేశ్వరం దగ్గర అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో కడుతున్న స్టార్ట్ అవ్వగానే కొన్ని రోజులకే ఆ బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఈ బాహుబలి మోటార్లు ఎవరివి? మెగా వాళ్ళపైన అసలు కనీసం యాక్షన్ కాదు కదా, కనీసం ఆలోచన అన్నా ఉందా? అది లేదు. పోనీ ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ ఏమైనా పారదర్శకంగా జరుగుతుందా అంటే జస్ట్ మీరు ఈ మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం వరకే విచారణ చేసి మామ అనిపిస్తున్నారు. మొత్తం ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం, లోపభూయిష్టం. మీరు ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయబడుతున్నారా? లేదు కదా. జస్ట్ అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ పైన మాత్రమే మీరు విచారణ జరుపుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మిగతా ఏమని చేస్తున్నారా అంటే అది లేదు. మరి ఎవరితో చర్చిస్తారు, మీరు ఏ అంశంపై చర్చిస్తారు? ఇంకో డైలాగ్ చూడండి. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారంట. 1,00,000 మంది మహిళలను అవసరం లేదు సార్, కనీసం ఒక 2 చేయండి చూద్దాం కోటీశ్వరులను. మీరు 2
అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ సందు సందుకి గల్లీ గల్లీకి వీధి వీధికి బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తున్నారు మీరు. బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తూ ఈ ప్రాణాలు తీస్తున్నారు మీరు. ఇంట్లో మొగుడు తాగొస్తాడు మీరు పెట్టిన బెల్ట్ షాపుల్లో, వాడు ఫుల్ తాగొచ్చి వాడు మహా అయితే రోజుకి మినిమం ఈ ఊళ్ళల్లో ఉన్న సంపాదన ఎంత ఉంటుందండి? మహా అయితే 500 700 ఉంటుంది. కూలికి వెళ్తే ఎంత ఇస్తారు? 700 ఇస్తారు. ఈడు ఆ వైన్ షాప్కో దానికో పోతే అక్కడ 200 తాగడానికి 100 రూపాయల స్టఫ్కి అక్కడే అయిపోద్ది. ఒకడే బోడుగా పోయేటాడు, ఇంకోటిని తీసుకుపోతాడు. వీడికి వచ్చిన డబ్బులు మొత్తం అక్కడే అయిపోతాయి. ఇంటికి వచ్చి మళ్ళీ మందు జాలపోతాను, లేకపోతే నెక్స్ట్ డే మందా అనికో పెళ్ళాన్ని కొడతాడు, ఉన్న డబ్బులు లాక్కపోతాడు. వీళ్ళందరూ ఈయనే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, మోడీ ప్రభుత్వం వీళ్ళందరూ చేసిన దానివల్ల ఒకప్పుడు మీరు గమనిస్తే మన ఇళ్లల్లో అమ్మల దగ్గర పోపుల డబ్బులు ఉంటుండేవండి. పుష్కలంగా ఉండేవి డబ్బులు ఒకప్పుడు తెలుసా? మన అమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర పోపుల డబ్బాల్లో. ఈరోజు ఎవరింటో ఉంటున్నాయి డబ్బులు? అసలు డబ్బులు చూస్తున్నామా మనం? మొత్తం మీ డిజిటల్ పేమెంట్లో తోలో అని చెప్పి అసలు ఎక్కడ కరెన్సీ అనేది లేకుండా చేశారు. పాపం మహిళలు అప్పట్లో అంత కొంత ఇంట్లో దాచుకొని తర్వాత పిల్లల ఫీజులకు కావచ్చు, లేకపోతే బట్టలకు కావచ్చు, ఇంక దానికన్నా ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా లేకుండా చేశారు మీరు. కోటీశ్వరం చేయడం పక్కన పెడితే ఉన్నాయి మొత్తం లాక్కుంటున్నారు మీరు. ఇంకేంది మీరు మహిళలను కోటీశ్వరం చేసేది? మీరు ప్రత్యేకంగా మహిళల్ని కోటీశ్వరం చేయాలంటే ఏం అవసరం లేదండి. ఏమి పెద్ద పెద్ద స్కీములు ఏం పెట్టనవసరంలా. మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం చక్కగా అమలు చేయండి చాలు. మీరు ఎటువంటి కొర్రీలు లేకుండా, ఎటువంటి కథలు పడకుండా, దాంట్లో మళ్ళీ మెలికలు పెట్టకుండా 100% సంపూర్ణ విద్య, సంపూర్ణ వైద్యం మీరు ఫ్రీగా ఇవ్వండి. ఆటోమేటిక్గా మహిళలు కోటీశ్వరులు అవుతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇవాళ రేపు ఆన్ అండ్ యావరేజ్ చిన్నపిల్లడంటే మన ఈ ప్లే స్కూల్స్, ప్రీ స్కూల్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా మినిమం 30 నుంచి 50 వేలు ఫీజులు ఉన్నాయి మినిమం. పోనీ హాస్పిటల్కి వెళ్తే 1 2 లక్షలు లేని బయటికి హాస్పిటల్లోంచి చిన్న జ్వరంకి పోయినా సరే. ఇవి ఫ్రీ ఇవ్వండి మీరు. మహిళలు కాదు, తెలంగాణ సమాజం మొత్తం ఆటోమేటిక్గా కోటీశ్వరులు అవుతారు. మీరు ప్రత్యేకంగా దానికోసం ఏం చేయనవసరంలా. ఇంకేమన్నారు? రానున్న సంవత్సర కాలం మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి 1,00,000 మంది నిరుద్యోగుల కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంలో ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేయకుండా 10 ఏళ్లు పెండింగ్లో పెట్టారు. ప్రజాప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాదిలోపే ఎల్బీ స్టేడియంలో 60,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించి దేశంలో రికార్డు సృష్టించింది. మా ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకునేలోగా మొత్తం 1,00,000 ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఈ వేదిక నుంచి మాటిస్తున్నా. అంటే ఇక్కడ నాకు అర్థం కాల, ఈ 60 కాకుండా 1,00,000, మొత్తం 1,00,000, ఈ 60 కాకుండా 1,00,000 మీరు ఇవ్వబోతున్నారా? అంటే మొత్తం 1,60,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారా? లేకపోతే ఇంకో 40,000 కలుపుకొని 1,00,000 రౌండ్ ఫిగర్ చేయబోతున్నారా అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంకో 40,000 ఉద్యోగాలంటే మీరు ప్రైవేట్ వాటిలో ఏదో చేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పుకుంటారా? ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలంతా సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో గతంలో హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాం. పేదల ఆకలి తీర్చి వారికి గుర్తింపు ఇచ్చే గొప్ప ఆయుధమైన రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో నేడు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టాం. ఏది రేషన్ కార్డుల మంజూరు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మొదలుపెట్టామని చెప్తున్నారు. కానీ నిజంగానే కొంతవరకు అయితే ఈ సన్నబియ్యం పంపిణీ ఏదైతే ఉందో అది బాగానే జరుగుతుంది. కొన్ని చోట్ల కొంతమంది ఇదో ప్లాస్టిక్ బియ్యం వస్తుంది, లేకపోతే దొడ్డు బియ్యాన్నే పాలిష్ చేసి ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మనకైతే కొంతవరకు అయితే పర్లేదు, బాగానే ఇస్తున్నారు. బాగానే ఈ సన్నబియ్యం గతంలో ఏంటంటే రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మొత్తం తీసుకెళ్ళి సమాంతరంగా అమ్మేసుకునేవాళ్ళు దళారులకి. అవి వేరే వేరే దేశాలు పోయేయటం అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడేమైంది, ఈ అమ్ముకునే ప్రక్రియ ఉందో కొంచెం అది ఆగిపోయింది. రేషన్ కార్డులు ఈ బియ్యం రాగానే అమ్ముకోట్ల తింటున్నారు, చాలామంది తింటున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. సో కొంత అయితే గతంతో పోల్చుకుంటే, అంటే అసలు బీఆర్ఎస్తో పోల్చొద్దు, అది ఒక అరాచకమైన పాలన అయినా, గతంతో పోల్చుకుంటే ఈ రేషన్ కార్డుల జారీ చేసే విధానం కావచ్చు, లేకపోతే ఈ సన్నబియ్యం పంపిణీ కావచ్చు, కొంత ట్రాన్స్పరెంట్గానే అవుతుంది. కొంత చిన్న చిన్న అక్కడక్కడ ఈ ఏవో ఉన్నాయి, కానీ అవి కూడా చెల్తా. ఇక రేషన్ కార్డులతో పేదల ముఖంలో సంతోషం.
ఆనాడు అత్తకోడలు వచ్చినా పక్కూరికి వెళ్ళినా రేషన్ కార్డులో పేరు వచ్చేది కాదు. ఈరోజు దాదాపుగా 26 లక్షల మందికి రేషన్ కార్డుల్లో పేరు మార్చుకునే అవకాశం ఇచ్చాం. 5.61 కార్డులతోనే 17 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తున్నాం. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో 3.10 కోట్ల మంది ప్రజలు సన్నబియ్యం తింటూ సంతోషంగా ఉన్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనే లేదు. గ్రామాల్లో రేషన్ షాపులే తెరవలేదు. 10 ఏళ్ల తర్వాత ప్రతి పేదవాడు రేషన్ దుకాణాల వద్ద లైన్లో నుంచొని సన్నబియ్యం తెచ్చుకొని తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమేనని అడుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ దీంట్లో కూడా అంటే మీరు ఇస్తున్నారు సార్, సన్నబియ్యం ఇస్తున్నారు, బాగుంది, మేము కూడా కాదంటలా. కాకపోతే మొన్న మీరు ఒక స్కీమ్ పెట్టారు, 3 నెలలది ఒకేసారి ఇవ్వాలి అని చెప్పి. ఎందుకు పెట్టారో అది ఎవరికి అర్థం కాల. 3 నెలల్లోపు తీసుకోకపోతే మా రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి అంట కదా అని చెప్పి జనం పాపం పొలవమని చెప్పి ఆ రేషన్ కార్డుల దగ్గరికి వచ్చి రోజుల తరబడి లైన్లో ఉంచిన పరిస్థితి ఆడ ఉంది. మరి దానిపైన ఇంతవరకు ఎక్కడి నుంచి క్లారిటీ లేదు. దాని తర్వాత ఇక రాష్ట్ర చరిత్రలో నల్గొండ ఒక ప్రత్యేక స్థానం అని చెప్తున్నారు. రైతును రాజా చేయడం జేయం, ఆడపడుచుల్ని కోటీశ్వరులను చేస్తారంట. ఇక ఆ ఒక్కరిని వచ్చే ఎన్నికల్లో ఓడించండి. ఎవరా ఒక్కరు? గతంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పుడు బెంజికాల తిరుగుతున్నాడు. అలాంటి ఆయన మమ్మల్ని పనిచేయడం లేదంటారా? 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. తెలంగాణను $1 మిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం. దేశంలో మొట్టమొదటి ఎస్సీ వర్గీకరణ చేశాం. కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం. అంటే మీరు చెప్పుకుంటే అయిపోద్దా? కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని మీరు అనుకుంటే అయిపోద్దా? ఇక నల్గొండ జిల్లాలో మిగిలిన ఆ ఒక్కరిని వచ్చే ఎన్నికల్లో ఓడించే బాధ్యత మీదే. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మాది అంటూ హామీ ఇచ్చారు. సభలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంట. సో అందులో భాగంగా జనాలు గట్టిగానే వచ్చినట్టున్నారు కదా సభకు.